బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళాలి. మీరు లోపల స్క్రీన్ 3 కి వెళ్ళండి. ఓకే. సారీ మా. యా బాయ్. బాయ్. సీ యూ. బాయ్. హలో నిన్నే, ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు అశ్విన్. అశ్విన్, ఇంటర్వ్యూ అశ్విన్. సరే అశ్విన్, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరేం పని చేస్తున్నారు అని అడుగుతున్నారు. టీచర్. యోగా టీచర్. యోగా టీచరా? అందుకే యంగ్ గా ఉన్నారు. హ్యాండ్స్ కూడా బలంగా ఉన్నాయి. సర్లా, నువ్వు ఆవేశపడకు. అయినా నువ్వెప్పుడు మా గ్రూప్ లోకి వచ్చావు? అయ్యో అదే ప్రశ్నయ్యా. వీళ్ళ అబ్బాయికి పెళ్ళైపోయి ఉంటుంది. అతని పెళ్ళ మాటలు విని ఈ ఇంట్లో వచ్చి గెంటేసి ఉంటాడు. తేడాగా ఉంది. ఎక్కడ తేడా కొట్టలేదు, ఇక్కడే తేడా కొట్టింది. మన ఇద్దరు ఒకే చోట కూర్చొని సినిమా చూద్దామా? రండి వెళ్దాం. హలో, నేను సీనయ్యరా. చూడు, ఒక చిన్న ప్లాన్. చెప్పు మావా. రాత్రి 12 గంటలకి మనం రమ్య ఇంటికి వెళ్ళాలి. రమ్య వాళ్ళ ఇంటికా? ఏంటి? ఏం చేస్తున్నావురా? చాటింగ్ చేస్తున్నా. పిచ్చి పట్టిన వాళ్ళ దిగంబరంగా ఉన్నావే. 10 గంటల తర్వాత ఇలాగే చాటింగ్ చేస్తా. కలిపేసుకొని పో. మూసుకొని పడుకోరా. దరిద్రాన్ని చూశాను. సరే ఏంటి? ఏంట్రా అది? ఈ రోజు తన బర్త్డేరా. బర్త్డేనా? నువ్వు సర్ప్రైజింగ్ గా తనకు కేక్ తీసుకెళ్దాం. సరే ఓకే, నువ్వు వెంటనే లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చేస్తాను. నేను లొకేషన్ షేర్ చేస్తా. సన్నీ లియోన్ వీడియోని నాకు పంపిస్తావా? వీడియోనా? పంపిస్తా. వీడియోలు చూసి ఈ వయసులో ఏం చేస్తావురా నువ్వు? ముసల్ది చంపుతోంది. ఇప్పుడే అర్థం అవుతుంది ఈ వయసులో కూడా ఈయన వెంట అమ్మాయిలు ఎందుకు పడుతున్నారు. ఈయన యోగా ఏ చేస్తున్నాడు లేక శ్లోకాలే చెప్తున్నాడు. వాట్ ఏ స్టైల్! వద్దు. ఓయ్ సామి, నాకు కావాలి. అతను పెదాలు కురికేసే రకం. అనుకున్నది సాధించేవాడు. అయ్యో, అతను సింబు ఫ్యాన్. నేను నయనతార ఫ్యాన్. అయ్యో, ఇప్పుడు వదిలేస్తే ఎప్పుడు దొరుకుతాడు? పారిపోతాడు. ముందు దీని దగ్గర నుంచి తప్పించుకోవాలి. సీను తాత, నేను ఎక్కడున్నాను కనిపెట్టలేకపోయావుగా? స్వామి సార్, నేను ఇక్కడున్నాను. మనోహర్ అన్న, నేను ఎక్కడున్నాను? నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఈయనెవరు? తాత, మీ పేరు జ్ఞాపకం లేదు. ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి పేరు జ్ఞాపకం ఉండాలంటే అలాంటిది ఏదైనా చేసి ఉండాలి. అతను అలాంటిది ఏమీ చేసి ఉండడు. అది నా ఫీలింగ్. యాక్చువల్లీ నేను ఇక్కడికి వస్తాను. నువ్వు ఇక్కడికి రావయ్యా. నువ్వే ఇక్కడికి రావయ్యా. నువ్వైనా రావయ్యా. అయ్యొచ్చి కేక్ కట్ చేయండి అయ్యా. దయచేసి కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నేను పెడతాను. ఏంటి అశ్విన్ మామ, రాత్రంతా మేలుకొని చేతులతో పట్టుకొని పని చేసావు కదా. ఏం చేశాడు? గిఫ్ట్ అయ్యా, ఇదిగోండి. రమ్యకి మాత్రమే గిఫ్ట్, నాకు లేదా? బర్త్డే గర్ల్ అనే కదా. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. ఓపెన్ చేయండి. బామ్మ తాతలు
లేరని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బామ్మ తాతల్లాగా చూసుకుంటున్నారు కదా, అందుకని మీ బామ్మ తాతలే మీతో ఉంటే బాగుంటుందనిపించింది. ఆ ఫోటో సేకరించి ఆ బొమ్మ గీసిచ్చాను.